అంగన్వాడీ వర్కర్స్, అంగన్వాడీ హెల్పర్స్ తీసుకుంటే వాళ్ళకి ఇచ్చేది అంగన్వాడీ టీచర్స్కి వచ్చేసి 11,500, అంగన్వాడీ హెల్పర్స్కు 7,000. ఇది వాళ్ళు చేసే పని. నేను ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు, మామూలుగా తీసుకుంటే ఒక తల్లి పాత్ర, ఒక డాక్టర్ పాత్ర, ఒక నర్సు పాత్ర, ఒక టీచర్ పాత్ర, 4 పాత్రలు పోషిస్తారు. తల్లిలా పిల్లలను లాలించాలా, టీచర్గా ఒక పూర్వ పాఠశాల విద్య జరపాలా, ఒక నర్సులా ఒక డాక్టర్గా ఇమ్యునేషన్, ఇటువంటి అనేక పనులు వాళ్ళు చేస్తున్నాయి. కానీ వాళ్ళకి ఇచ్చేది మళ్ళీ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉండాలి. కాబట్టి వాళ్ళకి ఇచ్చే 7,000, 11,500 చాలా తక్కువ. కాబట్టి వాళ్ళ న్యాయమైన డిమాండ్లు. సరే, గతంలో కూడా వచ్చేసి ఏ ప్రభుత్వం చేసినా అన్యాయమే. పక్కన తెలంగాణ వచ్చి ఈయన జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, మేము అధికారంలోకి వస్తే పొరుగు రాష్ట్రమైన తెలంగాణ కంటే ఒక 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తున్నాడు. అది వచ్చేసి ఇప్పుడు అక్కడ తెలంగాణలో 13,500 ఇస్తున్నారు. మినీ అంగన్వాడీ సెంటర్స్ కూడా మినీ అంగన్వాడీ సెంటర్స్ చేశారు. కాబట్టి మినీ అంగన్వాడీ లేవు అక్కడ. మొత్తం వచ్చేసి 13,500తో పాటు మేనిఫెస్టోలో 18,000 చేస్తామని చెప్పారు. అది కూడా త్వరలో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. కాబట్టి మీరు ఇచ్చిన మాట మీద నిలబడండి. వాళ్ళ డిమాండ్స్ న్యాయమైనట్టు. వాళ్ళు కనీస వేతనం 20,000 అడుగుతున్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా గ్రాట్యుటీ అడుగుతున్నారు. మిగతా చిన్న కోరికలు. కాబట్టి న్యాయమైన డిమాండ్లు అవి పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. డెఫినెట్గా వచ్చేసి అది కాక వాళ్ళ మినీ సెంటర్స్ తాళాలు పగలగొట్టి ఒక ఫ్యాక్షనిస్ట్ తరపున వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా కాకుండా తాళాలు పగలగొట్టి ఒక ఫ్యాక్షనిస్ట్ టైప్తో ప్రవర్తించడం అనేది వాళ్ళ మనసులు గాయపడినాయి. కాబట్టి కంట కన్నీరు లికిన సిరి ఇంట నుండనొల్ల సుమతి అని మహిళల కన్నీటి వరదలో వైకాపా ప్రభుత్వం కొట్టుకుపోక తప్పదు వచ్చే ఎన్నికల్లో.